హైడ్రోన్ మన పాఠశాలలో మన 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో 3rd చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. యాక్టివిటీ 8లో డ్రాపింగ్ ఎగ్స్ గురించి కూడా చెప్పినట్లయితే, సో టేక్ 2 eggs and drop from certain height. So the one egg falls on the concrete floor, another one is eggs falls on the cushion pillow. ఓకే, మనం ఇప్పుడు మూమెంటంకి, ఫోర్స్కి, టైంకి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంక్రీట్ ఫ్లోర్ మీద ఎగ్ పడింది అనుకోండి. దీని యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంది, వాటి రిసీవ్ చేసుకునే టైం తక్కువ ఉంది కాబట్టి ఎగ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ మూమెంటం ఎలా ఉంది? సో వెన్ ద డ్రాపింగ్ ఎగ్ ఆన్ ద కాంక్రీట్ ఫ్లోర్ ఇట్ విల్ బి బ్రేక్ బికాజ్ లార్జ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద ఎగ్ ఫ్రమ్ ద షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ ద టైం. ఓకే, అదే కుషన్ పిల్లో మీద పడింది అనుకోండి, ఫోర్స్ ఉన్న దాన్ని రిసీవ్ చేసుకునే టైం అనేది ఎక్కువ ఉంది. సో కాబట్టి అక్కడ ఎగ్ అనేది బ్రేక్ అవ్వలేదు. సో వెన్ ద డ్రాపింగ్ ఎగ్ ఆన్ ద కుషన్ పిల్లో ఇట్ డస్ నాట్ బ్రేక్ బికాజ్ ద స్మాలర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎగ్ ఫర్ లాంగర్ టైం. ఓకే, సో ఇక్కడ టైం ఎక్కువ ఉంది, ఫోర్స్ తగ్గిందనమాట. సో అక్కడ కాబట్టి ఇది ఎగ్ అనేది బ్రేక్ అవ్వలేదు కుషన్ పిల్లో మీద. ఈవెన్ ఇఫ్ ద డీప్ ఇస్ ద డెల్టా పీ ద చేంజింగ్ మూమెంట్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ కేసెస్. కాబట్టి బోత్ కేసెస్ చేంజింగ్ మూమెంట్ మాత్రం సేమ్గానే ఉంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎగ్ డిటర్మైన్స్ వెదర్ ద ఎగ్ విల్ బి బ్రేక్ ఆర్ నాట్. సో మూమెంట్ అనేది సేమ్గా ఉన్నా దాని యొక్క నెట్ ఫోర్స్ మీద బేస్ అయ్యి ఎగ్ అనేది బ్రేక్ అవుతుందా, బ్రేక్ అవ్వదు అనేది వన్ మీద యాక్ట్ నెట్ ఫోర్స్ మీద తీసుకునే టైం ఇంటర్వెల్ మీద బేస్ అయి ఉందన్నమాట. సో వై డస్ ద ఫీల్డర్ క్యాచెస్ ద first moving cricket ball by pulling back his hands while catched it? He does not pull his hands back. What would happen if the ball definitely hurts him? So we pull క్రికెట్ ఆడే వాళ్ళు బాల్ క్యాచ్ చేయాలంటే వెంటనే బాల్ని పట్టుకొని తన హ్యాండ్స్ని వెనక్కి లాక్కుంటాడు సర్టెన్ కొంచెం టైం లిమిట్ వరకు. తర్వాత తను మళ్ళీ తిరిగి విసురుతారనమాట. సో ఆ టైం గ్యాప్లో తను క్యాచ్ పట్టుకోవడం, వెనక్కి రావడం వల్ల బాల్ యొక్క వెలాసిటీని తగ్గిస్తాను అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే బాల్ యొక్క వెలాసిటీని, దాని యొక్క మూమెంట్ని తగ్గించడం అవుతుంది. సో ద బాల్ డెఫినెట్లీ హర్ట్స్ హిమ్ బట్ ద పుల్ బ్యాక్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ ద స్మాల్ ఫోర్స్ ఆఫ్ ఏ లాంగర్ టైం. వెంటనే పట్టుకొని వదిలేస్తే అది ఖచ్చితంగా తనకి చేతికి దెబ్బ తగ్గుతుంది. అదే కనుక దాన్ని పట్టుకొని కొంత టైం వరకు దాన్ని వెనక్కి పుల్ చేసినట్లయితే ద బాల్ స్టాప్స్ ఓన్లీ ఇఫ్ ద హ్యాండ్ స్టాప్. ఈ షోన్ ఇన్ ద చేంజ్ ఇన్ ద మూమెంటం not only depends on the magnitude of the force but also is the time. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పాం, ఇక్కడ రెండు కేసెస్లో మూమెంట్ అనేది సేమ్గానే ఉన్నా ఎగ్ అనేది క్రష్ అవ్వడమా, బ్రేక్ అవ్వడమా అవ్వకపోయినది ఓన్లీ ఫోర్స్ మీద, దాని మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ మీద యాక్ట్ అయ్యిందని చెప్పి చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్పాం, ఓన్లీ నెట్ ఫోర్స్ మీదే కాదు, దానికి యాక్ట్ చేసే టైం ఇంటర్వెల్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఫోర్స్తో మనం బాల్ని క్యాచ్ పట్టుకుంటే ఏమవుతుంది, దెబ్బ తగ్గుతుంది. అదే ఫోర్స్తో కొంత టైం ఇంటర్వెల్ వరకు ఆ బాల్ని క్యాచ్ చేసి కొంచెం స్టాప్ చేసి వెనక్కి లాగి మళ్ళీ విసిరినట్లయితే తన హ్యాండ్స్కి ఎలాంటి ఇబ్బంది కలగదు, దాని యొక్క మూమెంట్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. ద బాల్ స్టాప్స్ ఓన్లీ విత్ యూర్ హ్యాండ్స్ షోస్ దట్ ద చేంజింగ్ ద మూమెంటం నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ ఫోర్స్ బట్ ఆల్సో ఆన్ ఇట్స్ టైమ్ డ్యూరింగ్ విచ్ ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్. కాబట్టి మూమెంట్ని మనం కంట్రోల్ చేయాలంటే షోస్ దట్ ద చేంజింగ్ మూమెంటం ఈజ్ నాట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ఇట్స్ నెట్ ఫోర్స్ బట్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ చేంజింగ్ టైం. ఓకే, సో మూమెంటం అనేది చేంజింగ్ మూమెంటం అండ్ మూమెంటంలో చేంజెస్ రావంటే ఓన్లీ దాని మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్ మీదే కాదు, దాని మీద యాక్ట్ చేసే చేంజింగ్ టైంలో కూడా అది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. సో వి షోస్ ద చేంజింగ్ ద మూమెంట్ ఈస్ నాట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ద చేంజెస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ టైమ్ డ్యూరింగ్ విత్ ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? మనం ఇంతకుముందు లాస్ ఆఫ్ కన్జర్వేషన్ అని చెప్పాం, నెట్ ఫోర్స్ యాక్ట్ చేసినంత వరకు మూమెంట్ అనేది కన్జర్వేషన్గా ఉంటుందని చెప్పాం. అలానే మూమెంటం అనేది చేంజింగ్ మూమెంట్ అనేది ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్ మీద, అలానే దాన్ని తీసుకునే టైం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాం. కాదు ఓన్లీ నెట్ ఫోర్స్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పు, ఈ 2 కేసెస్లో మూమెంటం అనేది కాన్స్టెంట్గానే ఉంది, చేంజ్ అవ్వలేదు.
కానీ ఇక్కడ ఫోర్స్ అనేది చేంజ్ అయ్యింది. అలా కాకుండా మనం కొంచెం టైం గ్యాప్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ క్యాచ్ పట్టుకునే సిచ్యువేషన్ కనుక ఎగ్జాంపుల్గా తీసినట్టయితే వెంటనే కొంచెం టైం గ్యాప్తో దాని ఫోర్స్ని ఆపగలిగితే కనుక దాని యొక్క మూమెంటంలో చేంజెస్ తీసుకురావచ్చు. కాబట్టి చేంజింగ్ మూమెంటం అనేది ఓన్లీ నెట్ ఫోర్స్ మీద కాదు, ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయ్యే కొంత టైం ఇంటర్వెల్ మీద కూడా బేస్ అయి ఉంటుందని చెప్పి మనకి ఇప్పుడు ఈ ప్రచోదనం ఇంపల్స్ అనే దాంట్లో కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనే టాపిక్లో మనకి ఇప్పుడు అర్థమైందనమాట. ఓకే, థింక్ అండ్ డిస్కస్ గురించి చెప్పినట్లయితే ద మీటర్స్ burns with the atmosphere before it reaches the earth's surface. What happens is momentum. ఒక ఉల్కలు ఉంటాయి కదా, ఉల్కలు ఆకాశం నుంచి కింద పడేటప్పుడు అవి చాలా హీట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందువల్ల? అది ఉల్కలు ఆకాశం నుంచి కింద పడేటప్పుడు మాస్ ఎనర్జీ ఈక్వివాలెంట్ని బేస్ చేసుకొని అవి హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల అవి పడేటప్పుడు అది వేడిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, యాజ్ యూ త్రూ heavy ball upward, it's without any change in the normal force on your feet. ఒక హెవీ బాల్ని అప్వర్డ్ డైరెక్షన్కి విసిరామనుకో, అప్పుడు నార్మల్ ఫోర్సెస్ ఏమన్నా మీ ఫీట్ ఏమన్నా చేంజ్ అవుతుందా? సో మూమెంటమ్ ఆఫ్ when you throw a heavy ball upward, there is a changing momentum during this change in magnitude of force. సో magnitude of force వల్ల మీ మూమెంటంలో చేంజెస్ వస్తాయి అన్నమాట. బాల్ని పైకి విసిరినప్పుడు బాల్తో పాటు మనము కొంత దూరం కదులుతాం కదా. అలానే when a coconut falls on the tree, strike the ground through the bounce, what happens is movement. అదే మనకు చెట్టు మీద నుంచి కొబ్బరి బొండం కింద పడింది అనుకోండి, అది ఏమవుతుంది? స్ట్రైక్ ద గ్రౌండ్ వితౌట్ బౌన్సింగ్, అది ఎగరదు, పడిన చోటే ఉంటుంది. ఎలా? వాట్ హ్యాపెన్స్ టు దిస్ మూమెంట్? దాని యొక్క మూమెంట్కి ఏంది కారణం? బౌన్స్ అవడానికి కారణం ఏంటి? కారణం అంటే అది వెంటనే ఎక్కడైతే పడిందో వెంటనే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వటం వల్ల కొబ్బరి బండ అనేది పడిన చోట ఉంటుంది, కానీ బంతులాగా ఎగరదనమాట. ఓకే, నెక్స్ట్, ఎయిర్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కార్ ఫర్ సేఫ్టీ. బై మన కార్లో సేఫ్టీకి ఎయిర్ బ్యాగ్స్ని ఎందుకు ఉంచుకుంటాం? ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయ్యి మన ఫేస్ కానీ మన బాడీకి కానీ ఎక్కువ డ్యామేజెస్ అవ్వకుండా కాపాడుతాయి అనమాట. సో if a car travels along long rough roads, the body moves up and fast. ఓకే, సో చూడండి, ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు? ద కార్ ట్రావెల్ అలాంగ్ రఫ్ రోడ్, అవర్ బాడీ మూవ్స్ అప్ అండ్ డౌన్ ఆల్సో. సో హెవీ బంప్స్, రఫ్ రోడ్ అంటే మన బాడీ కారుతో పాటు మన బాడీ కూడా పైకి కిందకి ఎక్కువగా బంప్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ దిస్ యాక్ట్ అవర్ బాడీ మే బీ హర్ట్స్ అండ్ సమ్ టైమ్స్ ఇంజర్డ్. కాబట్టి మన బాడీ ఒక్కోసారి డ్యామేజ్ అవ్వచ్చు. So to prevent their airbags are used to car because the smaller force act on the person from this time. కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఏమవుతాయి? దాని మీద హార్డ్గా మన మీద అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అనేది మన మీద ఎక్కువగా యాక్షన్ చూపించకుండా సాఫ్ట్ ఫోర్స్ అనేది మన మీద కొంతవరకే ఫోర్స్ మన మీద యాక్ట్ అయ్యేటట్టు అవి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట. ఓకే, అలానే ఎగ్జాంపుల్ 5. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎయిర్ బ్యాగ్స్ గురించి ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలనుకోండి, మనము మన బ్రదర్ ఆడుకుంటున్నాం అనుకోండి, కొట్టుకున్నాం అనుకోండి, పిల్లో ఫైట్. ఇప్పుడు ఒకేసారి ఫేస్తో మన మీద గుద్దాడు అనుకోండి, మన మొహం మీద, అప్పుడు మనకి ఎక్కువ దెబ్బ తగ్గుతుందా? అలా కాకుండా మనం ఎయిర్తో నింపిన పిల్లోని మనకి మొహానికి అడ్డంగా పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? తన పంచి మనకు తగలదు కదా, కొంతవరకే మనకు తగులుతుంది, ఎక్కువ దెబ్బ తగలదు కదా. సేమ్ అలానే ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి ఎక్కువ ఇంజూర్ అవ్వకుండా ఎక్కువ దెబ్బ తగలకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5లో చూసినట్టే క్యానన్ ఒక ఫిరంగ్ అనమాట. క్యానన్ ఆఫ్ మాస్ M1 12,000 kg located on the smooth horizontal platform fires the shell of a mass M2 300 kg in the horizontal direction with velocity V2 400 meters per second. Find the velocity of a cannon after it is shot. ఒక ఫిరంగి ఉంది. ఓకే, ఒక ఫిరంగి ఒక మాస్ ఎంత M1 12,000 kg. ఓకే, అయితే దీంట్లో ఫిరంగి ఉన్నాయి కదా, ఒక ఫిరంగి ఎప్పుడైతే బయటికి వెళ్ళబడిందో దాని యొక్క వెలాసిటీ ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయింది? 400 meters per second వెలాసిటీతో ట్రావెల్ అయింది. సో ఇదే ఫిరంగి బయటికి వెళ్ళబడి ఫిరంగి యొక్క మాస్ ఎంత?
300 kg. ఓకే, అయితే ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ఏ క్యానన్, దీని యొక్క వెలాసిటీ ఎంతో కనుక్కోమన్నారు. ఫిరంగి యొక్క వెలాసిటీ ఎంత. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ని బట్టి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, m1v1 ప్లస్ m2v2 ఈక్వల్ టు m1u1 ప్లస్ m2u2 కదా. సో ఇనీషియల్ మాస్ అనేది, సో ఫిరంగి యొక్క ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఫిరంగి యొక్క ఇనిషియల్ మాస్ తెలుసు, దాని యొక్క వెలాసిటీ ఎంతో తెలియదు అనమాట. నెక్స్ట్ ఓకే, సో ఇనీషియల్ వెలాసిటీ, ఫిరంగి యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎలా ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. అవునా, ఫిరంగి అనేది ఏ పొజిషన్లోనే ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి u1 అండ్ u2 ఆల్రెడీ ఈక్వల్ టు 0, కాబట్టి ఇది 0 అవుతుంది. మీరు మిగిలింది ఏంటి, m1v1 ప్లస్ m2v2 ఈక్వల్ టు 0. కాబట్టి మనకు కనుక్కోమంది v1 కాబట్టి m1v1 ఈక్వల్ టు మైనస్ m2v2 అయితే v1 ఈక్వల్ టు మైనస్ m2v2 బై m1 అవుతుంది. అవునా, దీనికి మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. v1 ఈక్వల్ టు మైనస్, ఓకే, m2 మాస్ ఆఫ్ ద ఆఫ్టర్ హీటింగ్, మాస్ ఆఫ్ ఫిరంగి ఎంత, ఫిరంగి గుండె యొక్క మాస్ 300 kg అయితే ప్లస్ ఇంటూ దాని యొక్క వెలాసిటీ 400 kg. అవునా, 300 400 అంతేగా చెప్పింది, 300 kg వెలాసిటీ 400 meters per second. అవునా, మాస్ ఆఫ్ ఫిరంగి ఎంత 12,000 మాస్ కదా కేజీ. అవునా, 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది, 1 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 30 12 4 12 3 times అయితే 3 30లో 10 times అవుతుంది, మైనస్ 10 kg meters per second బై కేజీ. కేజీ క్యాన్సిల్ అయితే మైనస్ 10 meters per second. అంటే ఫిరంగి నుంచి గుండు బయటకు వచ్చిన తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత, ఒక సెకండ్కి 10 మీటర్లు ట్రావెల్ అయ్యింది. ఓకే, నెగిటివ్ సైన్ ఎందుకు వస్తుంది అంటే ఈ గుండు ట్రావెల్ చేసే డైరెక్షన్కి ఫిరంగి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కదా. సో ఫిరంగి యొక్క వెలాసిటీ కదా కావాల్సింది. సో వెలాసిటీ ఆఫ్ ఫిరంగి ఎంత, సో గుండు యొక్క వెలాసిటీకి ఇది చెప్పాలంటే ఓకే, ఫిరంగి నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఆ గుండెకి అది నెగిటివ్ సైడ్ని రిప్రజెంట్ చేసింది అనమాట. సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ క్యానన్ ఆఫ్టర్ హీట్ షార్ట్ అయిన తర్వాత దాని యొక్క క్యానన్ యొక్క డైరెక్షన్ అంతా నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది కదా, ఫిరంగికి నెగిటివ్ డైరెక్షన్లో, కాబట్టి దాని యొక్క వెలాసిటీ క్యానన్ యొక్క వెలాసిటీ 10 meters per second ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇది లెసన్ అయిపోయింది. 9th క్లాస్లో థర్డ్ చాప్టర్, సైన్స్ థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్స్ ఒక చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ దానికి సంబంధించి వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనే దాన్ని కూడా చెప్పుకుందాం. కీ కవర్డ్స్ ఏం నేర్చుకున్నాం ఈ లెసన్లో, లాస్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకున్నాం, అలానే ఇనర్షియా గురించి నేర్చుకున్నాం, మాస్ గురించి నేర్చుకున్నాం, అలానే లీనియర్ మూమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, ఇంపల్సివ్ ఫోర్సెస్, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ లెసన్లో నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ మోషన్, బాడీ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, నెట్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నది రెస్ట్లోను, మోషన్లో ఉన్నది మోషన్లోనూ ఉంటుంది. నెక్స్ట్ ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ రెసిస్టెంట్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ఏదైనా ఒక స్వతహాగా ఉండే రెస్ట్ ఆర్ మోషన్లో ఉండే బిహేవియర్ని మనం ఏమంటాం, ఇనర్షియా అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ ఆఫ్ ఇనర్షియా, SI యూనిట్స్ ఈజ్ కిలోగ్రామ్. సో ఇనర్షియాకి మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ మెజర్డ్ ఇన్ ఇనర్షియా, మాస్ని మనం కిలోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం. సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ నెట్ ఫోర్స్. ఓకే, సెకండ్ అంటే
బాడీ యొక్క మూమెంటం అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అనేది దాని మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్తున్నా. అండ్ లీనియర్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, P equal to mv. Next one, Newton is force which is acting on a body of a mass 1 kg, product of acceleration 1 meters per second square. ఒక న్యూటన్ అంటే ఏంటి? ఫోర్స్ అనమాట. ఫోర్స్ అంటే F ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ సో ఓకే, F ఈక్వల్ టు ఎంఏగా మనం చెప్పుకున్నాం కదా. మాస్ని కేజీ, యాక్సిలరేషన్ని మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం న్యూటన్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక న్యూటన్ ఈక్వల్ టు కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ఆఫ్ మోషన్, ఇఫ్ వన్ ఆబ్జెక్ట్ ఎక్సర్ట్స్ ద ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, then second object that exert the force on the first one with is equal magnitude but in opposite direction. ఓకే, ఏదైనా ఒక వస్తువు ఇంకో వస్తువు మీద బలం కనుక చూపినట్లయితే రెండో వస్తువు కూడా ఆ మొదటి వస్తువు మీద సేమ్ అంతే బలాన్ని చూపిస్తుంది, కానీ అవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇన్ యాన్ ఐసోలేటెడ్ సిస్టమ్ that means where the no net external force, the total momentum is conserved. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? నెట్ ఫోర్స్ అనేది జీరో అయినప్పుడు ఆ బాడీ యొక్క మూమెంటం అనేది కన్సర్వ్డ్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పి అంటుంటాం. సో ఇది లాస్ ఆఫ్ మోషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి, బిట్స్ గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, తర్వాత ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఈజ్ మ్యాటర్ ఈజ్ ప్యూర్ అనే 4th చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే మందికి షేర్ చేయండి. మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.